హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇదండి ప్రీవియస్ వ్లాగ్లో మనము టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాంట్ అనమాట. సో ప్యాంట్ ఎలా స్టిచ్ చేశాను, కటింగ్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు మీషోలో మా అక్క డ్రెస్ మెటీరియల్ తీసుకుంది. సో అందులో తను డ్రెస్ స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు ఇంత పీస్, సో ప్యాంట్ అంత పీస్ మిగిలింది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ది అయితే ఆల్రెడీ టాప్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనేది మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు ప్యాంట్ అనమాట. సో ప్యాంట్ నాకు ఇంత, సో 2 లేయర్స్ మీద నాకు ఇంత మిగిలిందండి. సో ఇద్దరు పిల్లలకి లూజ్ సరిపోద్ది. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను కదా, సో ఒక లెగ్కి అనమాట ఇది వస్తుంది. సో హైట్ అనేది తక్కువ అవుతుంది అనేసి నేను పైన బెల్ట్కి బ్లూ కలర్, అలాగే కింద పట్టికి కూడా బ్లూ కలరే వేస్తున్నాను అనమాట. సో 2 లేయర్స్ అంటే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. అంటే ఇది నేను చెప్పాలి అంటే ఒక ఇద్దరికి కలిపి నేను ఒకే కటింగ్ అనేది చేసేస్తానండి. సో మీకు ఒక ఫోల్డింగ్ మీద చెప్తాను. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ అంటే ఒక లెగ్కి ఇంకో లెగ్కి అన్నట్టు. సో 4 ఫోల్డింగ్స్ మీద ఇప్పుడు ఇక్కడ చేసుకోవాలి. ఇప్పుడు కింద పట్టీ అనమాట. సో పట్టీ అనేది నాకు కింద లూజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ అనమాట. సో ఖర్చులతో కలిపి 5.5 పెట్టుకున్నాను. సో పాదం దగ్గర ఇప్పుడు పైన బెల్ట్ అలాగే అన్నీ మనకి హైట్ ఎంత బట్టి దాన్ని బట్టి అనమాట. సో ఇక్కడ టోటల్గా ప్యాంట్ పొడుగు వచ్చేసి ప్యాంట్ పొడుగు వచ్చేసి 21 ఇంచెస్. పైన ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, కింద అన్ని ఫోల్డింగ్స్ కలిపి మనకి దగ్గరగా 21 ఇంచెస్కి అలా వచ్చేస్తుందండి. ఇది మెజర్మెంట్ వచ్చేసి మనకి 3 to 4 years పిల్లలకి అనమాట. సో కింద ఆ కిస్తా పార్ట్ అనేది టోటల్గా నేను మెజర్ చేసుకుంటే 9 ఇంచెస్ 18 ఇంచెస్ వచ్చింది. సో 18 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏంటి అంటే హాఫ్ చేస్తే 18 ఇంచెస్కి హాఫ్ చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది అనమాట. సో పైన బెల్ట్ వచ్చేసి నాకు ఫోల్డింగ్ ఇలా చేయగా ఎంత ఉందనేది నేను చూసుకుంటాను. సో పైన ఎలాస్టిక్ కోసం 1 ఇంచ్, అలాగే ఇక్కడ 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1.5కి ఆ క్రాచ్ అనేది తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మనకి కిస్తా అనేది వచ్చేసింది చూసారా, పైనుంచి మెజర్ చేసుకొని ఇప్పుడు కింద ఎక్కడైతే మార్కింగ్ చేసానో అలా లైన్ గీసేయడమే, అంతే అండి. ఇది నాకు లూజ్ తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చేసింది. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ అనేది మనం అటు సైడ్ విడిచిపెట్టి ఈ కార్నర్స్ కటింగ్ వైపు అనేది మనం మెజర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో కింద ఇది పైన అనమాట. సో మీ పిల్లల హైట్ బట్టి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి టోటల్గా 20 ఇంచెస్ పెట్టుకున్నాను. సో కింద పట్టీ అనేది ఎంత అనేది మెజర్ చేస్తాను చూడండి. 11 ఇంచెస్ విడ్త్ వచ్చేసి 2.5 నాకు ఫ్యాబ్రిక్ వచ్చింది. అదే మీరు 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన బెల్ట్ వచ్చేసి 14.5 అలాగే 5.5 ఇంచెస్ అనమాట. సో ఈ మెజర్మెంట్స్ అనేవి మనకు సరిపోతాయి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో అనేది నేను చూపిస్తానండి. సో స్టిచ్చింగ్ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తానండి, మ్యాక్సిమం అంతా ఒకటే కాబట్టి. ఇప్పుడు 2 ప్యాంట్ ఫ్యాబ్రిక్ బదులు ముందు కింద పట్టీ ఉంది కదా, సో పట్టీని జాయిన్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ నాకు పట్టీని నేను జాయిన్ చేసుకున్నాను. సో 2 లెగ్స్ కూడా ఇక్కడ పట్టీ అనేది ఎంత వెడల్పు ఉంటే అంత నీట్గా కనిపిస్తుందండి. సో ఇక్కడ నేను పట్టీ నాకు ఫోల్డింగ్ చేస్తే చిన్నగా అయిపోతుంది అనేసి కింద ఇంకో ముక్క అనమాట ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఆ వీడియో మీకు మిస్ అయింది, చూపించలేదు చూసారా. ఇలా ఫోల్డింగ్ చేసి చిన్నగా వస్తుంది అనేసి సో ఇంకో క్లాత్ అనేది నేను జాయిన్ చేసుకున్నాను. ఆ వీడియో అనేది మిస్ అయింది. సో ఇక్కడ నేను నా మిషన్లో ఉషా జనం మిషన్లో మనం డిజైన్స్ వేసుకోవడానికి ఉంటుంది కదండి. సో అది మోడ్లో సెట్ చేసి నేను ఇలా కింద కొంచెం
ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేసుకున్నాను. ఇన్ కేస్ ఇది మీకు కావాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే రకంగా రెండిటికి కూడా వేసేసాను అనమాట. సో కింద పట్టీ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు రెండు ఫ్యాబ్రిక్స్ని మనము జాయిన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెగ్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇలా క్రాచ్ దగ్గర మనం ఇలా జాయిన్ చేసుకుంటే అయిపోయింది. సో టాప్ స్టిచ్ వేసుకోవాలంటే అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి సో ఇంకా మనం పైన బెల్ట్ అనమాట. సో బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. సో నావి రెండు ఫ్యాబ్రిక్స్ కాబట్టి బెల్ట్ని ఇలా మిడిల్లోకి జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు బెల్ట్కి మన ప్యాంట్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేస్తున్నానండి. అరల్స్ మనకి ప్యాంట్ బెల్ట్ కంటే ప్యాంట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. పెద్దవాళ్ళకైతే అలానే పెడతారు. ఇక్కడ నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ కాబట్టి చిన్న ఏం సరిపోలేదు కాబట్టి ఇలా వదిలేసాను. అదర్వైజ్ మనం సైడ్న ఇలా సెంటర్ కుట్టు దగ్గర కాకుండా ఇలా సైడ్న మనము కుచ్చులు పెట్టుకుంటే చాలా నీట్గా, అంటే సైడ్స్ అనేవి కుచ్చుల్లాగా భలే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ పెట్టే కంటే ఇలా సైడ్ పెట్టుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం చిన్నగా ఎక్కువగా ఉందనేది ఒక 2 కుచ్చులు వచ్చేయండి. ఇప్పుడు దానికి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. టాప్ స్టిచ్ వేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్గా. సో ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకి ప్యాంట్ అనేది 70% ఆర్ 80% స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకో సైడ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఒక సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ పైనుంచి కింద వరకు టోటల్గా జాయిన్ చేసుకోవాలి. అదే ఇన్ కేస్ మీరు థ్రెడ్ డోరీస్ పెట్టుకుంటామంటే ఇక్కడ మనం కొంచెం ఒక 1-2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ పెడతాను కాబట్టి పైనుంచి డైరెక్ట్గా జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కింద లెగ్ నుంచి ఇంకో సైడ్ లెగ్ వరకు జాయిన్ చేసుకోవాలన్నమాట. సో నాకు యాక్చువల్లీ 4 ఇంచెస్ అనమాట లూజు. సో దాన్ని బట్టి 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కింద ఒక్కటే మనం మెజర్ చేసుకోవాలండి. రిమైనింగ్ అంతా ఒక పాదం అంత సైజ్ మీద స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ లెగ్ కూడా సేమ్ అదే కొలతతోటి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి రెండు కూడా ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు ఇక్కడ నేను ఎంత క్రాస్గా వెళ్తున్నానో. స్టార్టింగ్లోనే మనం ఎంత మెజర్ చేసుకొని పెట్టుకోవాలి, రిమైనింగ్ అంతా అలా. ఇప్పుడు ఇంకో వైపు ఆల్రెడీ జాయిన్ చేసాం కాబట్టి అక్కడ వరకు తీసుకుంటే అయిపోతుంది. అదండి ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకోవాలన్నమాట. సో రివర్స్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, చాలా బాగుంది కదా చిన్నపిల్లలది. ఇప్పుడు ఎలాస్టిక్ అనమాట. సో ఎలాస్టిక్ కోసము నా దగ్గర యాక్చువల్లీ ఎలాస్టిక్ అనేది హాఫ్ ఇంచే ఉందండి నా దగ్గర. ఆల్రెడీ ఇది ఎప్పుడో తీసుకున్నాను అనమాట, 1/2 ఇంచ్. సో అదే 1/2 ఇంచ్ ఉంది, అదే యూజ్ చేస్తున్నాను. సో మనకి 5 ఇయర్స్ పిల్లల వరకు పర్లేదనమాట. సో ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలంటే పిల్లలకి వేస్ట్ లూజ్ అనేది ఉంటుంది కదా, నడుము లూజు ఎంత ఉంటుందో దాన్ని బట్టి దాని నుంచి నాకు ఇక్కడ 20 ఇంచెస్ వచ్చిందనమాట. దాని నుంచి 3 ఇంచెస్ తగ్గించుకొని తీసుకుంటున్నాం. సో ఎవరికైనా కానీ వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దాంట్లో -3 చేసుకుంటే ఎలాస్టిక్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 17 తీసుకున్నాను. 20లో 3 తీసేస్తే 17 కాబట్టి 17 అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం రౌండ్గా ఈ 2 ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. సో మనం మిషన్తో పైకి కిందకి రఫ్ ఇస్తే ఎలాస్టిక్ అనేది జాయింట్ అయిపోతుంది.
సో జాయింట్ అనేది ఇలా రౌండ్గా కొంచెం రివర్స్ కాకుండా కొంచెం నీట్గా పెట్టుకొని రెండు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఎలాస్టిక్ని ప్యాంట్కి ఇలా పెట్టేసి లోపల నుంచి ఉల్టా లోపల నుంచి పెట్టుకోవాలి. ఎలాస్టిక్ మీద కాకుండా ఎలాస్టిక్ పక్కన స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఎలాస్టిక్ అనేది లాగుతూ ఉన్నప్పుడు సాగుతుంది అనమాట. అదర్వైజ్ మనకి సాగదు. ఇంకా అందుకే ఎలాస్టిక్ మీద కాకుండా ఎలాస్టిక్కి పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇక్కడ ఎలాస్టిక్ పక్కన నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే పైనుంచి నేను ఎలాస్టిక్ లాగుతూ ఉంటే అది కుచ్చుల్లాగా వచ్చి ఎలాస్టిక్ అనేది చూసారా నీట్గా ఎలాస్టిక్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలాస్టిక్ అనేది అలా ఎడ్జెస్కి సైడ్న వేసుకుంటేనే స్టిచ్చింగ్ అనేది మనకి నీట్గా ఎలాస్టిక్ అనేది సాగుతుంది. ఎలాస్టిక్ మీద కూడా మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటాం కదండి మనం పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు. అప్పుడు కూడా సాగదీస్తూ స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడే మనకి ఎలాస్టిక్ అనేది నీట్గా సాగుతుంది. సో ఇంకా మన ఛానల్లో ఫ్రాక్స్ వీడియోస్ అవి పెడతానండి పిల్లలవి. ఇలాగే మిగిలిన ఫ్యాబ్రిక్స్ తోటి ఇంకా నా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అలాగే కటింగ్ వీడియోస్ అనేవి పెడతాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి, ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా పైన చిన్నగా అలా ఒక సైడ్ వరకు బ్లూ కలర్ వస్తుంది, రిమైనింగ్ అంతా ఆరెంజ్ కలర్. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా. నాకు ఈ కింద ఎంబ్రాయిడరీ వర్క్ వేయడం వల్ల ఆ డిజైన్ వేయడం వల్ల చాలా నచ్చిందండి. ప్యాంట్ లుక్ అనేది మారిపోయింది అనమాట. ఇది మనం హ్యాండ్స్కి కానీ ఆర్ఎల్స్ మన డ్రెస్సెస్ నెక్ డిజైన్స్ కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ప్యాంట్. రెండు వైపులో కూడా నాకు ఫ్లవర్స్ వచ్చాయి ఫ్రంట్కి. సో ఒకసారి పిల్లలు వేసుకున్న తర్వాత వీడియో పెడతాను చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇద్దరు పిల్లలకు కూడా 2 ప్యాంట్లు అనేవి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. సో ఒక పాపకి ఇలా వచ్చింది. సేమ్ ఇద్దరికి ఒకేలాగా స్టిచ్ చేశానండి. లేదంటే ఇద్దరు పిల్లలు కూడా ఏడుస్తారనమాట. నాకు అలా కావాలి ఇలా కావాలని. ఒకసారి పిల్లలు వేసాక చూపిస్తున్నాను చూడండి. చూసారా టాప్ ప్యాంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మా సిస్టర్ మీషోలో తీసుకున్నమాట. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. కోడ్ కామెంట్ చేస్తాను. ప్యాంట్ డిజైన్ కూడా ఇద్దరికి చాలా బాగా కుదిరిందండి. సో ఇదనమాట ప్యాంట్ కూడా చాలా నీట్గా హైట్ అంతా సరిపోయింది. ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేశానండి, ఆ వీడియో మిస్ అయింది. సో అంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.